హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేస్ట్గా ఉన్న ఫ్లవర్ బొకేతోని నేను ఏం చేశానో ఈ వీడియోలో చూడండి. ఇలా ఒక రోజ్ బొకే తీసుకున్నాను. అన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఈ బొకేలో ఉన్న ఫ్లవర్స్ని ఇలా ఒకదాంతో ఒకటి తీసి రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్స్లో మనం ఏం చేయబోతున్నామంటే ఫ్లవర్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లవర్స్ పెటల్స్ అన్నీ 1 బై 1 ఇలా రిమూవ్ చేసి పెట్టేసుకోవాలి. ఉన్న పెటల్స్ అన్నీ తర్వాత ఒక సూది తీసుకొని దానికి ఇలా దారం ఎక్కించాక ఇలా కిందకి ముడి వేసుకున్న తర్వాత పెటల్స్ని ఇలా ఈ షేప్లో మలుచుకొని ఇలా 1 బై 1 కుచ్చేసుకోవాలండి. అన్నీ కాడ పైకి వచ్చేలాగా మలుచుకొని 1 బై 1 కుచ్చేసుకుంటుంటే మనకు వేణిలాగా వస్తుంది. చూడండి, నేను కుచ్చిన తర్వాత అది ఎలా కనబడుతుందో చూపిస్తున్నాను. ఇంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. మధ్యలో నేను డెకరేషన్ కోసం ఇంకా స్పెషల్గా కనబడడం కోసం అక్కడ లీవ్స్ కూడా యూజ్ చేశాను. ఇలా మొత్తం కుచ్చడం అయిపోయిన తర్వాత కార్నర్స్కి ఇలా ముడి వేసుకోవాలి. దానివల్ల పెటల్స్ ఊడిపోకుండా ఉంటాయి. చూడండి, వేణి రెడీ అయిపోయింది. ఇలాగా వేణి కాకుండా మనము పెటల్ గార్లెండ్స్ కూడా ఉంటాయి కదా, అలా కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. మధ్యలో మా బాబు హ్యాండ్స్ పెట్టాడు కదండి, వాడు ఏం చేశారో చూడండి. వాడు కూడా